నమస్కారం ఎస్ఎస్సి పాపులర్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణ బడ్జెట్, పలు శాఖలకు అధిక కేటాయింపులు. హైదరాబాద్ చుట్టూ రింగ్ రైల్ ప్రాజెక్ట్, కేంద్ర రైల్వే మంత్రి కీలక ప్రకటన. ఏపీలో మందుబాబులకు శుభవార్త, కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక, నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. 2024-25 వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అంతకుముందు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, ఛాంబర్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశమయ్యారు. బట్టిని కలిసిన చీఫ్ సెక్రటరీ శాంతికుమారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు అభినందనలు తెలిపారు. ప్రజాభవన్ నుంచి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బట్టి పాల్గొనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్న కేబినెట్ భేటీలో 2024-25 వార్షిక సంవత్సరం బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పద్దును ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెడతారు. హైదరాబాద్ చుట్టూ రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మించేందుకు కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరం నుంచి రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తుండగా దానికి సమాంతరంగా రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మించే ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మాణంపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. మంగళవారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టగా రైల్వే బడ్జెట్లో కేటాయింపుల వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు మొత్తం 5,336 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 32,946 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ట్రైన్ నెట్వర్క్ విద్యుదీకరణ 100% పూర్తయిందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో 437 కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించినట్లు చెప్పారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేశారు. కీలక అంశాలను ప్రస్తావించారు. మద్యం విధానం స్థానంలో కొత్త మద్యం బార్ల విధానాన్ని తీసుకొస్తామని, నిపుణుల కమిటీ లేదా కేబినెట్ సబ్ కమిటీతో మద్యం విధానంపై అధ్యయనం చేయిస్తామన్నారు. ఈ ఎక్సైజ్ పాలసీని అత్యుత్తమ ఆచరణలతో ఉండేలా దీన్ని రూపొందిస్తామని, మద్యం ధరలను సమీక్షించి పేదలకు అందుబాటు ధరలో నాణ్యమైన మద్యం లభించేలా చూస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రాల్లో ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరిస్తామని, వారిపై ఒకే విభాగం పర్యవేక్షించుతామని సీఎం తెలిపారు. ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో, ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది. గెలిచిన తర్వాత అఖండ విజయం, ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. కేంద్రంలో నిన్న బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టి మనకు డబ్బులు ఇస్తే మనం ఆనందపడ్డాం, ధన్యవాదాలు తెలియజేశాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పాయింట్లో 1 by 1 నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఫాలో కావాల్సిందిగా, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్, ఆ రోజు చెప్పిన మొదటి పాయింట్ ప్రామిస్ చేయడం. ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం. దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాడ్యువల్గా తగ్గించేస్తాం. 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం. అది ప్రామిస్ చేశారు. దానిపైన షాపులు 4,380 షాపుల్ని 2,934 చేసి, మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి 3,392గా పెంచారు. దాని పేరు ఏపీటీడీసీ టూరిజం పేరుతో ఒక 458 షాపులు ఇచ్చారు. బార్లు 2019లో ఎన్ని ఉన్నాయో 840 ఉంటే ఆ 840 అట్లనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపాన నిషేధం, కమిట్మెంట్ లేదు. అదే వారిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం, అక్కడ మొత్తం మ్యానిపులేషన్కి, పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా
పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగు అడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. 1-2%గా 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబెడతనం కూడా వస్తుంది. అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ARET ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జీవో నెంబర్ 39/2019 కేటగిరీ వారుగా అక్కడ పెట్టారు. మీరు IMFL, FL అని పెట్టి 60-90 మిల్లీలీటర్స్, 180, 375, 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు, 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు 128. అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40-80, 80-160. అదే మరిగా 100 రూపాయలది 240, 250 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్. 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20-40, 40-80, 80-160, 160-320, 240, 480, 480-960. అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేయడు పనులు. అంటే ఏది చేసినా ఆంధ్రప్రదేశ్ లో కూటమి నేతలు కార్యకర్తలు ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడబోతుందా? త్వరలోనే శుభవార్త వినబోతున్నారా? అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు పదవుల పంపకాలపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. 3 పార్టీలు నామినేటెడ్ పదవిని భర్తీ చేయడంపై ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు 3 పార్టీలు త్వరలోనే ఈ పదవుల పంపకాలను చేపట్టే అవకాశం ఉంది అంటున్నారు. 3 పార్టీల మధ్య కుదిరిన డీల్ ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలను చోట 60% నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకే దక్కుతాయి. మిగిలిన వాటిలో 30% జనసేన శ్రేణులకు, మిగతా పదవులు బీజేపీకి ఇస్తారు. జనసేన ఎమ్మెల్యేలున్న చోట 60% పోస్టులు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇస్తారు. 30% పోస్టులు టీడీపీకి, 10% బీజేపీకి కేటాయిస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట ఆ పార్టీకి 50% పదవులు, మిగిలిన 50% టీడీపీ, జనసేనలకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీవైపీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్పై బుధవారం హైకోర్టు విచారణ జరిగింది. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్లో స్థిరాస్తుల వివరాలను పేర్కొనకుండా గోప్యంగా ఉంచినందుకు ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని రామచంద్ర యాదవ్ కోరారు. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తన భార్యకు సంబంధించిన 142 స్థిరాస్తులను పేర్కొనలేదనడంతో ఆ వాదనను ధృవీకరిస్తూ ఆ ఆస్తుల వివరాలతో అఫిడవిట్ వేయాలని పిటిషనర్కు కోర్టు సూచించింది. అలాగే పోలింగ్లో పెద్దిరెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు పొందిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డి పేరును పిటిషన్లో ప్రతిపాదనల జాబితాలో చేర్చాలని పిటిషనర్కు సూచించింది. ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 31కి హైకోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రముఖ విద్యా సంస్థ భారీ విరాళాన్ని అందించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి శశి విద్యా సంస్థల చైర్మన్ బోరుగుపల్లి వేణుగోపాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోటి విరాళం అందించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్తో కలిసి చెక్కును సీఎంకు అందజేశారు. వేణుగోపాలకృష్ణ సంస్థ ప్రతినిధులను చంద్రబాబు అభినందించారు. రాష్ట్రానికి తమ వంతుగా సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ ₹1 అందజేశామన్నారు ఆ సంస్థ ప్రతినిధులు. మరోవైపు ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుందంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
శక్తివంతమైన రాష్ట్ర సంస్కృతి, విస్తారమైన సామర్థ్యం గురించి ఫిలిప్ గ్రీన్తో చర్చించానని, రాష్ట్రంలో అనుకూలమైన ప్రభుత్వం, పర్యావరణ వ్యవస్థ వేచి చూస్తున్నాయని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో తానా సభ్యులు కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన ఎన్ఆర్ఐలను చంద్రబాబు అభినందించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న అంశంపై శాసనసభలో భారీ వేడి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా అన్ని పార్టీలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలో అధికార పక్షానికి, ప్రతిపక్ష నేతలకు మధ్య మాటలెత్తు నడవగా చివరికి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. కాగా బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తీర్మానాన్ని తాము ఏకగ్రీవంగా ఆమోదిస్తామని హరీష్ రావు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేది వాస్తవమని హరీష్ రావు తెలిపారు. ఈ అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామంటే వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాదు, బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించినందుకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తామంటే తాము మద్దతిస్తామన్నారు. అయితే అందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ మాజీ సీఎం కేసీఆర్ దీక్షకు వస్తానంటే తాను తప్పకుండా ఢిల్లీలో దీక్ష చేస్తానని వివరించారు. సభానాయకుడు కూడా అయ్యల పేర్లు చెప్పుకొని మేనేజ్మెంట్ కోటాలను సభానాయకుడు మాట్లాడొచ్చా? ఇది సంస్కారమా? ప్లీజ్. మరి నేను ఒక సభ్యుడిని, నా హక్కులు కూడా మీరే కదా కాపాడాలా? వారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాలా? అధ్యక్ష, నేను ఒకటే చెప్తా ఉన్నాను. అధ్యక్ష తమరిని కోరేది, ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము, 100% సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా. అయితే ఒకటేమంటే, భవిష్యత్తులోనైనా శ్రీధర్ బాబు గారు, ఈరోజు మీరు బిజినెస్లో రెజల్యూషన్ అని ఇచ్చారు, భవిష్యత్తులో పెట్టండి. సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకు స్టేట్మెంట్ ఇవ్వండి, సో దట్ మెంబర్స్ కెన్ కమ్ ప్రిపేర్డ్. అది వదిలేస్తే, ఆ మీమాంస వదిలేస్తే, అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, మేము సీరియస్ విషయం కాబట్టి రెజల్యూషన్ సరిగ్గా పెట్టమని చెప్తున్నా వెంకరెడ్డి గారు. అధ్యక్ష, ఈ రకంగా మంత్రులు డిస్టర్బ్ చేయడం మాటికి పద్ధతి కాదు. సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష? స్వాగతిస్తున్నామని చెప్తే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంది? ఇంత ఓపిక లేదేమో అధ్యక్ష. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్, నేను ఇస్తాను, కూర్చోండి. అధ్యక్ష మేము క్లియర్ గా చెప్పేది, మేము అధ్యక్ష అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష. మేము ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చర్చను ఎందుకు సమర్థిస్తున్నాము, ఎందుకు స్వాగతిస్తున్నామంటే, తప్పకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా, రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి, తప్పకుండా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి, నిన్న కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు ఏదైతే చర్చను పెట్టిందో దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామన్న మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష. 8 నెలలు జరుగుతున్నా ఇంకా జాప్యం జరుగుతలేదు అని ఒక సమాధానం చెప్పారు. ఎప్పట్లోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి నియమిత రోజును ప్రకటించమవుతుందంటే ఇది పరిశీలనలో ఉంది అని గౌరవ మంత్రి గారు చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 28 ఐటమ్ నంబర్ 14 టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 PRCల బకాయిలను వెంటనే చెల్లిస్తాం. వెంటనే అంటే 8 నెలలు సమయం సరిపోదా అధ్యక్ష? నంబర్ 1. నంబర్ 2, వచ్చే PRC పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. నంబర్ 3, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. నంబర్ 4, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. నంబర్ 6 అండ్ ద లాస్ట్, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం. అదేవిధంగా అధ్యక్ష, ఎందుకంటే ఇవన్నీ అధ్యక్ష గతంలో ఇవాళ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్మెంట్ ఇచ్చాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికులకు కేవలం బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లు పెట్టింది. కానీ మా ప్రభుత్వం 1000 కోట్లు, 1500 కోట్లు, 1500 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఆర్టీసీ సంస్థను మేము కాపాడాలి. గౌరవ సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారికి తెలిసి కారణాలు ఏమిటి? దెన్ లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మనకు కార్మికులకు సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదని ఉంటుంది. ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని 16 గంటలు 18 గంటలు పని చేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్నమాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి
దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పటిలోగా చేస్తారు. సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా దయచేసి మేము ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని, దాని స్పెసిఫిక్ డేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపి కబురు అందించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటివారి తోట 1-2 వార్డులో వరద బాధితులకు తెలుగు మహిళ నసీమా బేగం సౌజన్యంతో ముంపు గురైన నిరాశ్రయులకు సుమారు 300 మందికి భోజనాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ తోట సీతారామలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే పులపతి రామాన్యాల ఆదేశాల మేరకు మెంటే పార్థసారథి, మెంటే గోపి, గంటా త్రిమూర్తులు, ముద్దుల రాము, ఏసుపాదం ఎలాంటి కార్యక్రమాలు చేయాలని, దాతలకు సహాయ సహకారాలు అందించాలని బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పిచ్చయ్య గారు, హోటల్ పిచ్చయ్య గారు 10 రూపాయలు టిఫిన్ పిచ్చయ్య గారు అండి. ఎవరికైనా వ్యవహారంలో తెల్లనోళ్ళు ఉండరు, ఆయన సౌజన్యంతో రేపు ఇవ్వడం జరుగుతుంది. దీనికి స్పందించి ఇంకా ఇతరులు కూడా దీనికి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుతూ తెలుగుదేశం కార్యకర్త అన్ని కూటమికి కారణంగా మెంటూరు తోటలో లోతట్టు ప్రాంతంలో వెళ్ళిపోయింది. ఎమ్మెల్యే గారు రావడం చూడడం జరిగింది. అలాగే జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు రావడం జరిగింది. అక్కడ డిపోని సారు వెంటనే సమస్యని పరిష్కరించాలని చెప్పి మహిళలందరూ వచ్చి అక్కడ గోడ కట్టి ఇవ్వాలని చెప్పి అడిగారు. ఎమ్మెల్యే గారు సమస్య పరిష్కరిస్తానమ్మా అన్నారు. ఎందుకంటే అక్కడ వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు నిండిపోయి పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మోటార్ పెట్టి తోయించడం జరిగింది. ఇలాంటి సమస్య మళ్ళీ రాకుండా ప్రభుత్వం మళ్ళీ సమస్య నాకు పరిష్కరించాలని చెప్పి అలాగే దాతలు ముందుకొచ్చి ఈ వార్డులో అన్నదానం కానీ అలాగే ఆర్థిక సహాయం కానీ చేయాలి. జై తెలుగు. మెంటేవర్ తోటలో ఇప్పుడు వర్షాకాలంలో నీరు రావటం చాలా ప్రాబ్లంగా ఉంటుంది ప్రజలకి. కానీ ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని ఇలా ఉందమ్మా అని అన్నారు. అలా తెలుసుకొని వెళ్ళారు. అలాగే ఏంటంటే ఇప్పుడు దాతలందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడాను వారం రోజుల నుంచి ఏదో అన్న సాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తోసినంత మట్టుకు. కానీ మెంటూరు తోటలో 2వ వార్డులో ముంపు ప్రాంతాలకు గురైన వరద ముంపు ప్రాంతాలకు గురైన వాళ్ళందరికీ దాదాపు 300 నుంచి 400 మందికి నసీమా గారు, షబీనా గారు వాళ్ళ సారథ్యంలో వాళ్ళందరికీ పలావ్ పొట్లాలు పంచిపెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకే పార్టీ చేయలేదు. కరోనాలో సైతం తెలుగుదేశం మేము సైతం అని ప్రతి ఒక్కళ్ళు కూడా సైనికుల్లా ఎంతోమంది పనిచేశారు. అలాగే ఈ ముంటి ప్రాంతాల నుంచి ఇప్పటివరకు దగ్గర వారం రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక వార్డులో అన్నదానాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పార్టీ, ఆ పార్టీలో మేము కార్యకర్తలుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి మాకు సహకరించిన బాబులు గారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు ఇంకా దగ్గర ఇంకో 10 రోజుల దాకా జరుగుతాయండి. ముంపు ప్రాంతాలకు గురైన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి సహాయశక్తులు, వాళ్ళకి సహకారాలు అందిస్తానికి మేమందరం కృషి చేస్తాం. అల్లు అర్జున్ బ్రదర్ శిరీష్ హీరోగా తెరకెక్కిన బడ్డీ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టెడ్డీ బియర్ కాన్సెప్ట్ తో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తీశారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు శిరీష్ జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ ను తెగ పొగిడేశారు శిరీష్. అయితే ఈ కామెంట్స్ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ కి సెటైర్ వేసినట్టుగా ఉన్నాయంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మీరు కంటిన్యూగా ఎందుకు సినిమాలు చేయడం లేదు, అలానే సెపరేట్గా మీకు పిఆర్ టీం పెట్టుకోవచ్చు కదా అంటూ శిరీష్ని యాంకర్ అడిగారు. దీనికి ఆన్సర్ ఇస్తూ ప్రభాస్ గురించి ప్రస్తావించారు శిరీష్. కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉంటే ఆడియన్సే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మన గురించి మనం చెప్పుకోకర్లేదు, సినిమాలే చెప్తాయి. ఈ విషయం ప్రభాస్ నుంచి నేర్చుకోవాలి. ఆయన అసలు ఎక్కడా కనపడరు, కానీ ఆయన సినిమాలు మాత్రం కనీసం 10 నెలలకు ఒకటైనా వస్తుంది. సింప్లిసిటీకి అతను పెద్ద ఎగ్జాంపుల్. ఆయన చేసేవన్నీ పెద్ద సినిమాలు అన్నీ బాగుంటాయి, బయట ఎక్కడా కనపడరు, ఎలాంటి హడావిడి ఉండదు. ఆయన నుంచి ఇలాంటివి నేర్చుకోవాలి. అలానే ఆయన సినిమాలను కూడా ప్రభాస్ పెద్దగా ప్రమోట్ చేసుకోరు, చాలా మినిమల్గా ప్రమోషన్ చేస్తారు. అలానే తన సినిమాలు కాకుండా
దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వరు. అసలు ఆయనకి పిఆర్ కూడా లేదు. అలానే ఏ అవార్డ్ ఫంక్షన్స్కి, రియాలిటీ షోలకు కూడా ఆయన పెద్దగా రారు. కానీ తన సినిమాల ఈవెంట్స్కి మాత్రం వచ్చి చిన్నగా ప్రమోట్ చేస్తారు. అయినా సరే ఆయన సినిమాలు పెద్ద హిట్ అవుతాయంటూ అల్లు శిరీష్ అన్నారు. T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ T20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో శ్రీలంకతో జరిగే T20 సిరీస్కు కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో సిరీస్కి ఎంపికయ్యే కెప్టెన్ని T20 ప్రపంచ కప్ 2026 వరకు కొనసాగిస్తారనే అంచనాలతో కెప్టెన్ ఎంపిక ఉత్కంఠ రేపింది. అయితే T20 ప్రపంచ కప్ 2024కు రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉన్న హార్దిక్ పాండ్యాని భారత T20 జట్టు తదుపరి కెప్టెన్ అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా భారత సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. దీంతో హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై చాలా మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్, మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేరాడు. శ్రీలంకతో T20లకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను తొలగించడంపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు టీమిండియా యాజమాన్యం ఇచ్చిన వివరణ సరిగా లేదని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పాండ్యా ఫిట్నెస్ కారణంగా అతన్ని ఎంపిక చేయలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఇచ్చిన వివరణ సరిగా లేదని చెప్పుకొచ్చారు. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ముసురు వానలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. అయితే ఇప్పట్లో వర్షాలు రాష్ట్రాన్ని వీడేలా కనిపించడం లేదు. నేడు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే ఉంటాయన్నారు. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. అది ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్గా కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు జిల్లాలకు వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, కొన్ని చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.